కస్టమర్స్ వచ్చినప్పుడు డబ్బని వాళ్ళు బండి ఎక్కిపోయే కూడా ప్రాబ్లం అవుతుంది అంటుంది బ్యాంక్ మేనేజర్ తెలుసా. ఆడ చిల్లర పెట్టింటే 4 రూపాయలు అడిగింది. కూడా పూలు వాడకి సూపర్ కదా అది మన బ్యాంకా. ఏం చేస్తాను నువ్వు పిర్రలు చూపిమాండి మళ్ళా ఇంకా ఎందుకంటాడు అట్లా నీకు? Audio Jungle. బాగా కనిపిస్తున్న ఈ పిల్లలు మన ఇంట్లో పుట్టినవి అండి. మీ అందరికీ ఆల్రెడీ తెలుసు మన దగ్గర పిల్లలు చాలా ఉన్నాయని చెప్పి. అండ్ మీరు ఒకవేళ బయట కొనుక్కునే దానికి మా దగ్గర తీసుకునే దానికి రేట్ డిఫరెన్స్ చాలా ఉంటుందండి. అదే కాక ప్లస్ బయట కొనుక్కునే దానికి మదర్ దగ్గర ఎక్కువ పెట్టారు, మదర్ మిల్క్ ఎక్కువ ప్రొవైడ్ చేయరు, త్వరగా అమ్మేయాలని అమ్మేస్తుంటారు బిజినెస్ పర్పస్ కాబట్టి. మన దగ్గర ఎక్కువ మదర్ మిల్క్ తీసుకొని ఉంటాయి. మదర్ మిల్క్ ఎక్కువ తీసుకోవడం వల్ల బెనిఫిట్స్ చాలా ఉంటాయండి. ఫ్యూచర్లో ఏ హెల్త్ ఇష్యూస్ రావు, స్కిన్ ప్రాబ్లం ఉండదు, దాని కోట్ కూడా చెడిపోదు. సో మీరు తీసుకోవాలనుకున్న వాళ్ళు పక్కన ఉన్న నెంబర్కి కాంటాక్ట్ అవ్వండి. బయట ఉన్న మార్కెట్లో ఉన్న ప్రైస్ కంటే చాలా తక్కువ ప్రైస్కే మేము ఇస్తాం. అండ్ అవి కిటన్స్ కూడా చాలా హెల్తీగా ఉండేటివి మీకు ప్రొవైడ్ చేస్తాం. వైజాగ్ చుట్టుపక్కల ప్రాంతాల్లో ఉన్న వాళ్ళైతే ఇంకా ట్రావెలింగ్కి ఈజీ అవుతుంది. సో తప్పకుండా తీసుకోండి. అండ్ పిల్లల వల్ల కూడా ఇంట్లో నెగిటివ్ ఎనర్జీ అనేది ఉండదు. అది కూడా చాలామంది తెలీదు, కుక్కలే బాగుంటాయని. పిల్లలు కూడా సేమ్ కుక్కల్లాగే మన ఇంట్లో మనతో పాటు కలిసిపోతాయి. ఓసారి మీరు అలవాటు పడినారంటే దాన్ని విడిచిపెట్టుకోలేరు. సో ఒకటి తీసుకోవాలన్నా జత తీసుకోవాలన్నా కూడా పక్కన ఉన్న నెంబర్ కాంటాక్ట్ అవ్వండి. హలో హలో సార్, మా బ్యాంక్ పడేయడానికి ఎవరెవరో వచ్చారు సార్, కొలతలు తీసుకుంటున్నారు. బయట జేసీబీ ట్యాచ్లు పెట్టారు. ఎవరు? ఏదో ఇల్లీగల్ ల్యాండ్ లో కన్స్ట్రక్షన్ జరిగిందని చెప్పి బ్యాంక్ పడేస్తున్నారు సార్. అబ్బా ఇప్పుడు ఎట్లా మేడం? సార్ మీకు సెంట్రల్ లో ఏమన్నా నెట్వర్క్ ఉందా? అంటే ఉంది మీకు ఇప్పుడు. అవును కదా, మీకు ఇబ్బంది కదా. నేను చూడు మర్చిపోయాను. అదే కదా సార్, బ్యాంక్ పడేస్తే నన్ను బాంబే దుబాయ్కి అమ్మేస్తారు సార్. మేడం నేనున్నంత వరకు నీకేం జరగదు. మన నెట్వర్క్ తెలిసిందే కదా నీకు. మన నెట్వర్క్ ఆడ ఢిల్లీ వరకు కొట్లాడతా నేను. ఈ ప్రపంచంలో చాలా ఎవరో పెద్ద పెద్ద వాళ్ళు వచ్చారు సార్ బిల్డింగ్ పడేయడానికి. పెద్ద వాళ్ళైనా ఎంత చిన్న వాళ్ళైనా మన దగ్గర మన వాల్యూ తెలుదులే. మన రేంజ్ మీకు ఇంకా తార్థంగా అన్నట్టుంది. సార్ మీరు రిస్క్ లో పడతారేమో సార్. మేడం ఇవన్నీ తుపాసి మేడం, ఇట్లాంటివి ఇవన్నీ మయ తుఫాన్ లేనివన్నీ చేసిన. సార్ మీకు డాన్లు కూడా పరిచయం ఉన్నారా? డాన్లు గాని, మన ఎమ్మెల్యేలు గాని, మినిస్టర్లు గాని, కార్పొరేటర్లు గాని, పెద్ద పెద్ద హాలీవుడ్ హాలీవుడ్ లో ఎవరు తెలుసు సార్? మన షారుఖ్ ఖాన్, ఇలియానా, వీళ్ళంతా మనకు తెలిసిన వాళ్ళే కదా సార్. మీకు చాలా పెద్ద నెట్వర్క్ ఉంది కదా సార్. మరి చాలా ఉంది సార్. మరి. పెద్ద పెద్ద వెహికల్స్ తీసుకొని వచ్చారు సార్ పడేయడానికి బ్యాంక్ ని. దానికంటే పెద్ద వెహికల్స్ వస్తాయి, ఎంత వస్తాయి. ఇంకొకటి బ్యాంక్ చెక్ చేయాలంటున్నారు. ఏం సార్? దానికంటే పెద్ద కాల్స్ వస్తాయి, దానికంటే పెద్ద ఫోన్లు వస్తాయి, దానికంటే మించి కాల్స్ వస్తాయి. మళ్ళీ ఎవ్రీథింగ్ ఎనీ మై కంట్రోల్. ఒక 10 నిమిషాల్లో 5 నిమిషాల్లో నీ ముందర ఇప్పుడు సమాప్తం పూర్తిగా అయిపోతే గనా మళ్ళీ నీకు మళ్ళా శివాని మళ్ళీ చూడము ఒకసారి. ఒకవేళ మీరు ఆపించలేకపోతే మమత దూరం అయినట్లే. అది మనసులో ఉంది నాకు. ఎట్లా అర్థమైంది మేడం? మీరు 10 నిమిషాల్లో అది అయిపోతుంది. మీరు ఎందుకు నన్ను ఇంత కాపాడుకుంటూ వస్తున్నారు? ఇంత కాపాడుకుంటుందంటే నేనే కాపాడాలి, నేనే చూసుకోవాలి. ఒకవేళ మొన్న వచ్చాడు కదా ఆయన కాల్ చేస్తున్నా, పొర్రపాటు ఇది మాత్రం చేయకండి. ఇది ఒక ప్లాన్ మీరు అసలు ఫోన్ నెంబర్ అప్పుడే ఫోన్ నెంబర్ ఎట్లా వచ్చింది మీకే? మీరు ఇస్తారు కదా అడిగితే సార్, లేకపోతే బ్యాంక్ మేనేజర్ మేడంతో ఏమన్నా ఉంటే తీసుకుందామా అని. అతని నంబర్ నాకే ఉంటుంది మేడం. అంటే మీరు అందరి గురించి ఎంక్వైరీలు చేసి పెట్టుకుంటారు కదా అని అడిగాను. నంబర్లే అట్లా పెట్టుకో మేడం. అట్లా బ్యాంక్ మేనేజర్ మేడం అయితే బ్యాంక్ పడేస్తారని లేకుండా తాక్కుంటే డాన్సులు చేసుకుంటుంది సార్. అది పెద్ద లోపల ముండా మేడం. మీకు ఏమంటారు, కొన్ని బూతులు వస్తాయి చిల్లర మేడం. వాళ్ళు అతను కూడా అకౌంట్ సెక్షన్ అతను కూడా ఆ జేసీబీ డ్రైవర్ వాళ్ళ దగ్గర పోయి బీడీలు ఇప్పించుకొని తాగుతున్నాడు సార్. అదే మేడం వాళ్ళ క్యారెక్టర్ ఏం తెలిసిన, వాళ్ళు పని పాట లేదు, చదువుకోలే, ఏం చేయలే, సారాయిలో అమ్ముకొని తాగి చిల్లర దిగి పాపర నమ్ముకొని ఆకొక్క నమ్ముకొని అమ్మాయిల్ని అట్లా ఏమంటారు లాడ్జ్లు అలా ఏదో దాన్ని సార్ వాళ్ళు అసలు బ్యాంక్ పడేస్తున్నారని కొద్ది కూడా లేదు కదా సార్ వాళ్ళకి. బాగా కొన్ని బేసిక్స్ నాలెడ్జి ఎనర్జీ మాట్లాడుతున్నావే నువ్వా? మేడం కొద్దిగా ఐస్ వాటర్ మందులేకి
ఏ గొజ్జముండా గొజ్జ ఆటాడద్దు నువ్వు డాడీ అడిగి పోయినాడు. నీ డాడీనే నీ ముడ్డినా నీ ముడ్డిని పగలగొట్టేస్తా నీకు. ఫోన్ తీసుకున్నాండి కొద్దిసేపు తాగేస్తా. ఈ వర్క్ టెన్షన్ ఎక్కువ ఉందిరా నాకు. నువ్వు ఎక్కువ నీకు ఎక్కువ ఉంది. ఏ లోపడతానా బేవర్తో చెల్లెని ముండా నిన్ను పండబెట్టి నరికి నరికి పోగులు పెడతా. హలో మేడం మేడంకి ఐస్ ఇచ్చేసి వచ్చాను. ఎందుకు వీళ్ళు మేడం దానికి ఐసు ఇవన్నీ ఏంది మేడం? మీరు ఏంది మేడం? ఫస్ట్ దాన్ని దానికి ముడ్డిని వద్దు, మేమంతా కలిసి బ్యాడ్ వర్డ్స్ వాడుతున్నారు మేడం. అదే మేడం, అదే మనము కొద్దిగా మనం ఎథిక్స్ మనకి ఇవన్నీ ఉన్నాయి. ఎథిక్స్ ఫోర్ట్రికల్స్ ఎట్రికల్స్ మనకి మైండ్ లో ఉన్నాయి కాబట్టి వాళ్ళని ప్రవర్తించాలి మనము. సార్ మీరు ఆపగలరా లేదో చెప్పండి సార్, లేదంటే తనకన్నా కాల్ చేస్తాను సార్ అతనికి. మేడం ఎందుకంటే అతను వచ్చిన స్టైల్ కి, అతను వేసుకున్న డ్రెస్సింగ్ కి, కార్ కి చూసాక నాకు తెలిసి అతను పెద్ద సర్కిల్ ఉంటుందేమో అనిపిస్తుంది సార్. మేడం కార్ వేసుకోవచ్చా? పెద్ద కారు పెద్ద వైట్ కలర్ కార్ లో వచ్చాడు సార్. మేడం మేడం మీరు ఒక 5 నిమిషాలు అంటే మీరు ఫోను కొద్దిగా పెట్టేస్తే మీకు 5 నిమిషాలు మీ ముందర వెనక సార్ కానీ మీరు చేయలేరేమో అనిపిస్తుంది సార్, తప్పుగా అనుకోకండి. ఎందుకంటే మీరు చాలా సైలెంట్ పర్సన్ ఉన్నట్లున్నారు. సైలెంట్ మేడం ఏమంటే మీ దగ్గర మీరు స్మార్ట్ గా మాట్లాడుతున్నా, అర్థమైందా? ఏదో మీరు మంచి ఎడ్యుకేటెడ్ పర్సన్ లాగా ఉన్నారు, మీరు హ్యాండిల్ చేయగలరా? మేడం ఒక్కసారి మీరు ఫోన్ పెట్టేస్తే మీరు అయిపోతుంది మేడం. ఫోన్ పెట్టేయండి చెప్తా. సార్ అతనికి చేస్తున్నా సార్. ప్లీజ్ మేడం మీరు ఫోన్ పెట్టేయండి అన్న. 5 నిమిషాలు మీ ముందర ఉంటా. అవన్నీ ఆపేస్తా. సార్ ఒకవేళ మీ వల్ల కాలేదనుకోండి, మీరు ముఖం చూపించుకోలేరు. మీరు బొద్దాకులు చెప్తాను, నా వల్ల కాదు కానీ నన్ను రెచ్చగొడుతున్నట్టుంది మేడం. ఒక్కసారి మీరు ఫోన్ కట్ చేయండి. మీ వెంటనే ఆపుకపోతే కానీ మీరు తగ్గకున్నట్టే. సార్ మీరు ఎందుకు, నా భయం ఏంటంటే మీరు ఆపల్లని మీ గుండె ఆగిపోతుందేమో అని భయం వేస్తుంది సార్. మేడం ఈ గుండె ఏ గుండె మేడం? రాయలసీమ గుండె, రాయల రక్తం ఏలిన గుండె. సార్ ఎత్తనాలా మేడం ఇత్తనాలా మేడం మీరు రాయలని ఏలిన రత్నాల సీమ మేడం. ఓకే ఓకే సార్, ఏదో ఇత్తనాలంటే కాదు సార్. మీరు అంతా రాయలసీమ అంటున్నారు. మీరు చూస్తే మీరు హ్యాండిల్ పెద్ద పెద్ద వాళ్ళు ఉన్నారు సార్. రౌడీస్ ఉన్నారు సార్. ఒక 50 to 60 పీపుల్ ఉన్నారు సార్ చుట్టూ, బ్యాంక్ చుట్టూ. మేడం మీరు రాయలసీమ అంటే మాది ఎట్లా ఊహించుకోండి. ఆ బాంబులకి నెమ్మ కత్తులకి రకం ఆ కారం పొల్లు వేసి కళ్ళలో పెట్టి నరికేయడము, రక్తపాతం. మన పుట్టిందే మా గడ్డ సీమ. ఏదో సాంగ్ ఉంది కదా సార్, రక్త చరిత్ర, అదేనా? మేడం ఫ్యాషనిస్ట్ మొదలైండేది మా రాయలసీమలోనే. మీరు సాంగ్ పడగలరా ఒకసారి? నాకు టెన్షన్ ఫ్రీ అవుతుంది కొద్దిగా. ఎక్కడ మేడం నేను నరికి పోగలు పెట్టేసాను. ఎందుకంటే నేను వైలెంట్ మనిషి. నేను ఎందుకంటే మీ దగ్గర సాఫ్ట్ గా మాట్లాడతాను, మీకు అది ఒకటి తెలుస్తుంది. నేను మాట తెగించినాను అనుకో తలలు లేచిపోతాయి, జీపులు లేచిపోతాయి. సాంగ్ ఒక్కసారి పాడండి సార్, నాకు కూడా ధైర్యం వస్తుంది. ఏం మేడం? రక్త చరిత్ర సాంగ్ ఒక్కసారి. రక్త చరిత్ర రాయలసీమ అంటే మీకు పాట రాకుండా ఏముండదు కదా? పాట అయితే ముందు మేడం. మళ్ళా అంటే నేనైతే వినలేదు సార్, ఒక్క లైట్ గా విన్నాను, గుర్తులేదు. మీరు పాడచ్చు, ఎలా అయినా పాడచ్చు సార్. ఎలా అయినా మనం పాట రక్త చరిత్ర వాయిస్ బేస్ కావాలి కదా సార్. అదే ఈడ మీకు అదే కొద్ది సిగ్నల్ ప్రాబ్లం సరే ఉన్నట్టు. పాడండి. రత్ర చరిత్ర మొదలయ్యింది మా రాయలసీమలోని. కత్తుల వేట కత్తులతోని, బాంబులతోని, కారంపులతోని నరికి పెట్టి సంపుతూని ఒకడు తల వేట నరికినట్టు, గొర్రె నరికినట్టు, మళ్ళా పగల పట్టి నగినట్టు రత్ర చరిత్ర. ఎవరి కాలు ముక్కలు చేతులు నరికి నమ్మ పాడేస్తే శత్రు గుండెలో మళ్ళీ భయం పుట్టగా మేము చెయ్యి మొదలెట్టితే, చెయ్యి గాని ఏదైనా కానీ పెడితే చెయ్యి నరకడమే తప్ప మాకు ఎటువంటి సమయం. ఆ పక్కన చూస్తే ఎదుటి వాడికి ఉచ్చల దొడ్డికి అన్ని మొత్తం అంతా ఉచ్చ పోసుకుంటాడు. మాది చరిత్ర రాయలసీమ ఏలిన రక్త చరిత్ర. ఏ తగ మంటలు మరిచేగాన చిత్రువై పదర రాయలసీమ గడ్డ మీద ఎగురుతున్న జెండా తగులు నరికేయిరా, పెట్టరా నరికేయిరా, నరకు తల నరుకుతాము. రక్త చరిత్ర
అంప గుర్తొస్తాడు, నాన్న గుర్తొస్తాడు, ఇవన్నీ గుర్తొస్తారు. రక్త చరిత్ర తీస ప్రాణానికి ప్రాణం, రక్తానికి రక్తం చుట్టుతుంది మరి రక్తం, పరగవేరుతుంది రక్తం, గోదావరి లాగా పారుతుంది రక్తం, నీళ్లు మాత్రి పారుతుంది రక్తం. ఈ ఊరికి రా, కడపరా, చిత్తూరురా, నెల్లూరురా, ఏ రక్తం. కడపైనా, ఏ సెంటర్ అయినా, ఫ్లాట్ టవర్ అయినా, ఏ టవర్ అయినా మందే రక్త చరిత్రం. మేడం సార్ నాలో చాలా ధైర్యం వచ్చేసింది సార్. నా పాట వింటేనే మీకు రక్తం సార్ ఇది ఏ ఉడుకొచ్చింది సినిమాలో సార్ మీరు పాడింది? మేడం. రక్త చరిత్రలోదేనా? అదే మా రాయలసీమ పాట మేడం. అది మా అంటే ఇది ఏమంటారు దీన్ని, ఈ రక్త చరిత్రది. చాలా బాగా పాడారు సార్. నిజంగా నాకు చాలా ధైర్యం వచ్చింది, అసలు నాకు నమ్మకం వచ్చింది. మీరు ఖచ్చితంగా ఈ ప్లాన్ ని ఆపగలరు. ఈ మా బ్యాంకుని కాపాడగలిగే మగవాడు మీరే. ఈ ఇది ఇది ఫ్యాక్సీస్ మొదలయ్యిండేదే రాయలసీమలో మేడం. మీకు అర్థం కాలేదేమో. అర్థమైందా? సార్ మీ పాట వింటే గూస్ బంప్స్. చెప్తాను, ఎంత మర్యాద అంతే మర్యాద, ఎంత కోపమే అంతే కోపము మా దగ్గర. అన్న అంటే అన్న కడుపు చూసి అన్నం పెడతాం గానీ మా దగ్గర తేడా గీడలు వస్తే నరికేయడమే, పండబెట్టి పోగులు పెట్టడమే. చాలా ధైర్యం వచ్చింది సార్. మీరైతే ఖచ్చితంగా ప్రేమిస్తామో చూడండి మేడం, ఎంత ప్రేమిస్తామో అంత నన్ను మళ్ళీ నరికేస్తాం, మళ్ళా జడ వస్తాయి. అంటే ప్రేమించిన వాళ్ళు కూడా నరికేస్తారా? అంటే ప్రేమించారు మేడం. మాకు ఏమైనా ద్రోహం చేసింది, నమ్మక ద్రోహం కానీ, మోసం కానీ, ఇట్లాంటివన్నీ అప్పుడే మాకు ఏమైనా కొద్దిగా వచ్చింది, తేడా కొట్టినారు అనుకో మనుషుల్ని, నమ్మల్ని లేట్ లేకుండా అట్లా మొద్దు మీద ఎట్లా సరే సార్, మీరు ఇప్పుడు ఎంతసేపట్లో ఆపించగలరు? ఒక 5 నిమిషాలు మీరు సార్ మీరు కాల్చి కట్ చేయండి. సార్ మీరు పాడిన పాట ఇప్పటికీ నాకు చెవులలో వినిపిస్తుంది సార్. మళ్ళీ మీకు ఒక్క లైన్ ఇంకొకసారి పాడండి సార్. అది రక్త చరిత్ర ప్రాణానికి ప్రాణం, రక్తానికి రక్తం, గడ్డానికి గడ్డ, ఎగరేల జెండా, ముందాల జెండా, ఈ రాయలసీమలోని పెద్ద జెండా ఎగరాలి. ఎవరి రక్తం ఎవరైనా మోసం తిరిగితే ఎదబడితే గాని ప్రాణాలే పోతాయి, బాంబులే పేల్తాయి, కత్తులతోనే నరికేస్తాం. రక్త చరిత్ర ఏమడం సార్ సూపర్ సార్. నాకైతే 100 ఏనుగుల బలం వచ్చింది సార్ ఈ పాటతో. మళ్ళా అది మన చేయగలరనే నమ్మకం నాకు వచ్చింది సార్. ఓకే మేడం, థ్యాంక్ యూ సార్. ఓకే మేడం, థ్యాంక్ యూ మై సపోర్ట్. ఒకవేళ మీరు చేయలేకుంటే నేను బయట ఉన్న రౌడీలతో వెళ్ళిపోతా మేడం. మీరు ఇంత పాట పాడి ఇంత చేసి ఇంత మాట్లాడేది కూడా వేస్ట్ అయిపోతుందా? ఒకసారి ఫోన్ కాల్ కట్ చేయండి ఒకసారి. సరే సార్. మీరు కట్ చేయమంటారా? సార్ కట్ చేయండి సార్, నాకు భయం వేస్తుంది, మీరే కట్ చేయండి మేడం. 10 నిమిషాలు. ఎంటర్టైన్మెంట్ కోసం చూస్తా అంటే కట్ వచ్చినావు. ఇది ఆడ చిల్లర పెట్టింటే 4 రూపాయలు అడిగింది. నువ్వు మళ్ళా అంత మనం చేయొద్దు. దాన్ని పోయి బ్యాంకులోకి వేద్దాం అనుకున్నాను, నువ్వు తీసినావు. పెద్ద నోటు తీసుకో, చిల్లర ఎందుకు ముడతావు నువ్వు? నేను చెప్పేది నువ్వు అంత అహంకారము ఉండకూడదు. మళ్ళా ఎంత నువ్వే చెప్పి ఎంత ఉండల్లో, తూకాలా లేకపోతే కేజీలా, ఎట్లా అవి? నువ్వు ఏం ప్లాన్ ప్రకారం చేస్తున్నావు? ఏమి ప్లాన్ ఉండాలా లైఫ్ లో? ఎదగాలంటే ప్లాన్ ప్రకారమే పోవాలా. ఏమి మోహం కడుక్కుంటావా? ఏమన్నా ఓలైనా నీకు ఏమన్నా చిన్న సబ్బు లేకుండా తుడుచుకుంటున్నావు? సబ్బు ఎవరైనా చెప్పు, సబ్బు అంటున్నావు. ఏం డల్లుగా ఉన్నావు? డల్లుగా ఉండేది కాదు, నాకు వచ్చేండే కోపంలో పండబెట్టి నరికేలా అనిపిస్తుంది. నాకు వచ్చేండే కోపంలో పండబెట్టి నరికేలా అనిపిస్తుంది. ఎవరు నరకగలవు నీ కోపంలో? నువ్వే పోనీ చెప్పు. నీకు ఎవరు నరికితే జాదనవుతుంది? నీకు ఎవరు నరికే జాదనవుతుంది? నీకు పండబెట్టి ఓని పండబెట్టి నరికేది పక్కన పెట్టు. ఎవరిని పండబెట్టగలవు అని చెప్పు నాకు చాలు. పండబెట్ట అంటే ఏం బూతు మళ్ళా నువ్వు నరుకుతా అంటున్నావు పండబెట్టి, ఎవరిని పండబెట్టగలవు అని అంటా. పండబెట్టాలి మళ్ళీ పక్కన పెట్టు, మళ్ళీ నరికేది ఉండాలి. నువ్వు ఏంటి పొడపిస్తావు నువ్వు? ఏంది నంగి కూర్చి మాట్లాడతాడు, అర్థమైందా? చెప్పు. ఏం చెప్పాలా? అటు దొరుకుతాడు మ్యాటర్ నీదేదా, చేస్తాడు పని నీదేవా? అది కొలతలు డిఫరెంట్ గా కట్టినారు. నువ్వు నష్టపోయి పడేస్తే నేను నష్టపోతా.
ఫ్రిడ్జ్ నేను పెట్టిన ఖర్చు, బెడ్లు నేను పెట్టిన ఖర్చు, ఆ లోపల గాజు సీసాలు, బీర్ బాటిళ్ళకి తాగే గాజు సీసాలు, నైటీలు, ఫ్రిడ్జ్ నేను పెట్టిన ఖర్చు, బెడ్లు నేను పెట్టిన ఖర్చు, ఆ లోపల గాజు సీసాలు, బీర్ బాటిళ్ళకి తాగే గాజు సీసాలు, నైటీలు, అవన్నీ ఇంకా మళ్ళా డోర్ కర్టన్లు, బెడ్ లైట్లు, వాళ్ళేమో ఒక ఐటమ్స్ బ్యాంక్ సంబంధించిన ఐటమ్లు ఎన్ని ఉన్నాయి, ఒకటి రెండు కాదు. బజార్మమ్మడా నువ్వు బ్యాంక్ మాదిరి వేసిండదని అందుకేనేమో పడేస్తాండది. ఇంత చిల్లర వేస్తున్నారని, ఇంత చేస్తున్నారని, ఇంత లోపల బీటింగ్ పెట్టినారని, ఇంత లార్జ్ లాగా తయారైందని దాన్ని ఉండకూడదని పక్కన ఏమైనా కంప్లైంట్ ఇచ్చిండొచ్చేమో. అంతవరకే పక్కన కంప్లైంట్ ఇస్తారనే పక్కన వాళ్ళని బలవంతం గాలి చేపించి వేరే వాళ్ళని తెచ్చిపెట్టినా. అది కథ. వాళ్ళ వ్యాపారం వేరే, అది తెలిసి చచ్చిపోతావు నువ్వు. పక్కన కంప్లైంట్ ఇస్తారనే పక్కన వాళ్ళని బలవంతం గాలి చేపించి వేరే వాళ్ళని తెచ్చిపెట్టినా. అది కథ. వాళ్ళ వ్యాపారం వేరే, అది తెలిసి చచ్చిపోతావు నువ్వు. నువ్వు మళ్ళా అందుగా ఇల్లీగల్ పేరుతో ఊరినట్లా పడగొట్టేలా చేస్తాను. ఇప్పుడు మొత్తం అంతా పోతుందంటే మొత్తం అంతా నేను ఏది నష్టపోయేది నేనే కదా. నష్టపోయేది నువ్వేం కాదు, జాబులు పోతాయి. అర్థమైందా? ఒక నిమిషం. సినిమా స్క్రీన్ వేయించినా లోపల చూసేకి, సినిమా మంచి మంచి రొమాంటిక్ ఫిలింలు చూసేకి ఓ సోఫా పెట్టించిన, వెనకాల 4-3 బెడ్లు పెట్టించిన, కూల్ ఫ్రిడ్జ్ వాటర్, ఫ్రిడ్జ్ మినరల్ వాటర్ వచ్చి అది పెట్టించిన, కట్టన్లు వేయించిన, చుట్టూ లైటింగ్లు, పూలు రోజు పూలు తెచ్చేస్తారు బేయాడ. అదే వాసన రా, బాగా స్మెల్ రావరని. అయ్యి పూలు వాడరా? పూలు వాడ బ్యాంక్ అన్నాక పూలతో పని ఉండదా? ఏ గుడ్లమూడా పూలు వాడకి సూపర్ కదా. అది మన బ్యాంకా ఏం చేస్తాడు నువ్వు? గుడ్లమూడా పూలు వాడకి సూపర్ కదా. అది మన బ్యాంకా ఏం చేస్తాడు నువ్వు? తప్పుగా అర్థం చేసుకుంటావు. నువ్వు తప్పుగా చేస్తాను వాడా. ఇప్పుడు ఏమి ఆ బ్యాంక్ పడేపిస్తాను, అటు దూరం ఉంటే బాగుండదని చెప్పి ఇది మార్పిస్తాను. వాడు బాడీ అడుగుతాడు బ్యాంక్ బిల్డింగ్ పెట్టి. అందరూ జనాలు చూస్తారు అని తెలిసిపోయిందనే. ఆడ కొద్దిగా వర్కౌట్ అయ్యి కావడంలే. అది కదా కొద్దిగా ఫ్యామిలీస్ ఎక్కువ ఉన్నాయి బ్యాంకు చుట్టూ. అవసరంలే నువ్వు పని ఏం అవసరంలే, నోరు మూసుకొని ఆడ పెట్టుకో. ఆడ పెట్టు. ఆడ ఇబ్బంది అవుతుంది మాకు. మేనేజర్ ఆమె పాప కూడా ఇబ్బంది పడుతుంది. ఏంది పైకి పోయి నేనేదో ఎక్సర్సైజ్ చేసేకో, కన్ను కొట్టేకో, ఎవరైనా కస్టమర్స్ వచ్చినోడు డబ్బని వాళ్ళు బండి ఎక్కిపోయే కూడా ప్రాబ్లం అవుతుంది అంటుంది బ్యాంక్ మేనేజర్. తెలుసా? కస్టమర్స్ వచ్చినోడు డబ్బని వాళ్ళు బండి ఎక్కిపోయే కూడా ప్రాబ్లం అవుతుంది అంటుంది బ్యాంక్ మేనేజర్. తెలుసా? బండ్లు ఎక్కిపోయేకి లేదంట. చిల్లర చిల్లర ఏమన్నా మళ్ళీ బ్యాంక్ బైకాలు పెడితే అదే ముద్దలు రావాలా? అందరూ అట్లానే ఉంటారు కూడా. ధనవద్దే బండి ఎక్కిపోతే తప్పుగా చూస్తారంట. బండి ఎక్కిపోతే తప్పుగా చూస్తారు, కార్లలో దింపుతాండి తప్పుగా చూస్తున్నారంట. ఆయన అకౌంట్ తెలిసిందంటే అకౌంట్ సెక్షన్ సార్ ఎవరు తెలిసిన వాళ్ళని, తెలిసిన బంధువులు ఎవరో ఒక 4-5 లేడీస్ని అప్పుడప్పుడు పిలుచుకొచ్చినాడు బ్యాంక్ కాడికి పైన రూమ్ లేకని, అది తప్పంట. తాయి బీర్ బాటిల్ ఇస్తున్నాడంట, అది తప్పంట. ఇంకా ఆడికి ఎట్లా బ్యాంక్ నడిపేకైతుంది ఇవన్నీ వద్దంటే? తాయి బీర్ బాటిల్ ఇస్తున్నాడంట, అది తప్పంట. ఇంకా ఆడికి ఎట్లా బ్యాంక్ నడిపేకైతుంది ఇవన్నీ వద్దంటే? ఓయమ్మో ఇన్ని జరిగినా మళ్ళీ ఒక్కాకు అవి వేసుకుని ఉమ్మూసేది కూడా తప్పంట. అంటే వాడు ఎట్లా చేస్తారు ఎంప్లాయీస్? నాకు అర్థం కాలే. బ్యాంక్ పెట్టింది ఏంటికి? ఏం దానికి? దీన్ని కూడా నీ పెట్టింది జరిగేకే అందుకు వాడికి అందుకే బాడీకి కూడా గట్ల ఎన్ని రోజులైనా. నాకు అవన్నద్దు, బ్యాంక్ ఇంకేమంతా వినొద్దు, అలవాట్లతో చిల్లర చేయొద్దు, నువ్వు మానుకో. దయచేసి చెప్తానా, నీకు వేడుకుంటున్నా, నీ మంచిగా అది ముద్దు ఆపేసి. ఏం ఆపేసేయాల? బ్యాంక్ ఆపేస్తాలే, ఈడ పెడతా. నీ మంచిగా అది ముద్దు ఆపేసి. ఏం ఆపేసేయాల? బ్యాంక్ ఆపేస్తాలే, ఈడ పెడతా. ఆడేమొద్దు, ఆడే ఉన్ని ఆడేం లేపేయద్దు అంటున్నా. దయచేసి ఆడొద్దు, అంత పబ్లిక్ అయిపోతుంది, మర్యాద పోతుంది. ప్లీజ్ చెప్తాను. ఆడ మమతా మేడం కి సపోర్టింగ్ గా ఉన్న వాళ్ళు అందరు ఉన్నారు. మనం ఆడ ఎక్కువ చేసే కాడం లేదు. చెప్పేది నాన్న ఉండు, చెప్పేది నువ్వు అర్థం చేసుకో. మమతా మేడం కి సపోర్టింగ్ ఉన్నారు ఆడ చాలా మంది. ఆడ మనకి వర్కౌట్ కాదు. నీకు వర్కౌట్ కాదనా? నేను చాలా ఏడుకుంటున్నాను. నీ కాలేజీ మటుకు బంధువులు ఆ బాబు గురించి కాదు, మా బంధువులు పోతాయనా? నమ్మ ఏడ్చుకొని చచ్చిపోతానా? నమ్మ జీతం మీ బంధువులకి ఏం పోతుంది? పోతాం, మానం మర్యాద పోతుంది. నమ్మ జీతం జీతాలు పోయి వాళ్ళు కష్టపడి నేను మళ్ళా నేను నష్టపోతానా? నా గురించి వాళ్ళకేం ఉద్యోగాలు పోవు. వద్దులే, స్పెషల్ గా అపాయింట్ అయిన ఆఫీసర్స్ మేడమ్స్ మేము మాకు సంబంధించిన వాళ్ళే షిఫ్ట్ అయ్యేదికి. వద్దు, నాటికి ఏం వద్దు. నా దయచేసి నా మాట విన్నా.
పోతాయినా ఈ కాలు దండం పెడతాను, వద్దు నాది ఆపేసేనా చెప్తాను, ప్లీజ్ అర్థం చేసుకో. నా డిసైడ్ గరుడ అని చెప్పి పెద్దది వేయించినాను. గరుడ అని చెప్పి పెద్దది వేయించినాను. మాట్లాడతాడు ఎంత కారు మీద మాట్లాడదాం గరుడ అని పెద్ద తోడేలు నక్క బొమ్మ వేయించిన తెలుసా? గరుడ అంటే నక్కన తోడేలనా? నక్క. మళ్ళా అందుకే నక్క బొమ్మ వేయించినాను బ్యాంక్కి, గుంట నక్క బొమ్మ ఎందుకు బాధపడుతున్నారా? దగ్గర అవుతుంది కదా, ఇంకా దగ్గర ఆపేనా నువ్వు మమతా మేడం వెళ్ళిపోతుందా వేరే బ్రాంచ్కి షిఫ్ట్ చేయించేస్తారు బ్యాంక్ పడిపోతే అనే ఉద్దేశంతోనే కదా నువ్వు ఆపమంటున్నావు. కాదు మా ఊరు బంధువులు ఉన్నారు, వాళ్ళకి చాలా మళ్ళా వాళ్ళ దగ్గర బ్యాడ్ నేమే వస్తుందేమో కదా నీకు, ఆ మాత్రం ఆపి లేకపోయినాడా అని చెప్పు. ఆపిలేని నాకు అంత సీన్ లేదు, నేను వస్తా డమ్మీ గాని అని చెప్పి చెప్పు. ఆపిలేని నాకు అంత సీన్ లేదు, నేను వస్తా డమ్మీ గాని అని చెప్పి. ఏం పోతుంది? నిజమే కదా. ఆపేనా చెప్పుకుంటా కలిసింటే వాళ్ళకి ఏమని డమ్మీను నా చేత కదా అని చెప్తాను. ఇప్పుడు ఆ బుల్డోజర్లు వచ్చినాయి, అవన్నీ వచ్చినాయి, అవన్నీ ఆపాలంటే మళ్ళా నువ్వు అకౌంట్ సెక్షన్ సార్తో నువ్వు రేపు సాయంత్రం 9 గంటలకు ఏమైనా వీడియో కాల్ మాట్లాడగలవా? నా ఏంది నన్ను మళ్ళీ ఆపిస్తానా కదా? ఆపిస్తాడు వాడు, చూపిస్తాడు మళ్ళా, నీకు అర్థం కాలే. వాడు ఏందో చేస్తాడు, వాడు ఏదో వాడేదో ముందరిది పిర్రలు చూపిమాండి మళ్ళా, ఇంకా ఎందుకంటాడు అట్లా నీకు? ముందరిది పిర్రలు చూపిమాండి మళ్ళా, ఇంకా ఎందుకంటాడు అట్లా నీకు? నాకు తెలుసు బుద్ధి. నువ్వు తప్పుగా అనుకుంటున్నావు. వాళ్ళు వెల్ ఎడ్యుకేటెడ్ ఫ్యామిలీ, వెజ్జీరేజ్ కాదు, చిల్లర ఎడ్యుకేటెడ్. ఇప్పుడు ఆపిస్తే నష్టం వస్తుంది. అందరూ దండం పెడతానా, ఒకసారి అరేంజ్ చేయనా చా ప్లీజ్. మళ్ళీ ఇప్పుడు ఆపించింది నేనే అని చెప్పి ఆ డైట్ పోయి ఆపుతలేరు. మమతా మేడం అన్న చూస్తుంది. నువ్వు మమతా మేడం రేటినా? మమతా మేడం గురించి కానీ చెప్తానది. నువ్వు మమతా మేడం గురించి కాలే, నేను మమతా మేడం ముందు బిల్డప్ ఇచ్చన్నా ఆపుతాడు, ఆడిపోయి డైట్ ఆపుతానంటాను. ఆడ ఏంటికి లేను నువ్వు, చాలా ప్రాబ్లం అవుతుంది. వాళ్ళ ముందర పోయి ఆపద్దంటావు, ఫోన్ చేసి ఆపమంటే ఎట్లా? ఎవడు ఆపినాడని ఎట్లా తెలుస్తుంది? నేను చెప్తారా కాల్చింటే నీకు ఎందుకు మా వాళ్ళతో అందరితో మళ్ళీ మమతా నేను చెప్తా. నా సెల్ ట్యాపు మంచి పని ట్యాపు టక్కని కొట్టేయన్నా కొట్టేస్తారు అన్నయ్యలు. ఛా ఏంద్రా నాయన స్వామి, ఈ బ్యాంగ్ పెట్టినప్పుడు నుంచి నాకు అసలు ఏంది ఏందో పని అయిపోతే చెప్తానంటాను అంటే నీ గురించి చెప్తాను అని. హలో, ఆ చంద్రశేఖర్ ఉంటాడు ఫోని. ఆబే పెద్ద మీసాలు పెట్టుకొని ఉంటాడు చూడు, అద్దాలు పెట్టుకొని కద్దరు వేసుకున్నాడా. ఎవరిని కొడుతున్నాడు ఈ ఫోని? అన్నా అది వద్దులే, ఆపండి. స్టార్ట్ చేసినాలే కానీ ఆపండి. ఆ ముందర మెడికల్ బీక్తిర్లే, ఆపేయండి చెప్తా. ఆపండి. ఆ పైన పోయి మమతా మేడం అని ఉంటారు, ఆమె దగ్గర పోయి చెప్పండి ఇట్లా ఎవరు ఆపించినారని. నేను చెప్తాను. ఆపండి. ఆ పైన పోయి మమతా మేడం అని ఉంటారు, ఆమె దగ్గర పోయి చెప్పండి ఇట్లా ఎవరు ఆపించినారని. నేను చెప్తాను. వద్దొద్దులే ఏం చెప్పొద్దండి. ఆమె చేసి ఏదో నా ఫోటో ఉంటే అట్లా ఉంది, అట్లా పాలాభిషేకం చేసినట్లు ఉంది, బిల్డప్ తింటాడు బయట. అది కూడా వద్దులేనా, వద్దు, చాలా ఊరైతే మనకి. లేదా ఇంకో ఫోటో పంపిస్తాడు, ఆ పిల్లని చేయండి. నీది ఓకేనా? అట్లా చేయమండి. వేరే పిల్లని ఫోటో పంపిస్తాను, ఆ పిల్లని అట్లా పాల ప్యాకెట్లు ఒక 5 తీసుకొని అట్లా పోసేయండి. వేరే పిల్లని ఫోటో పంపిస్తాను, ఆ పిల్లని అట్లా పాల ప్యాకెట్లు ఒక 5 తీసుకొని అట్లా పోసేయండి. ఇంకా పాల ప్యాకెట్లు దొరకలేదంటే నేనేం చేస్తాను? ఇంకా ఆ పోస్టర్ ఆడబెట్టి అంత ఎంతమంది ఉన్నారు?
60 మంది ఉన్నారా? ఇంకా 60 మందిలో 30 మంది పోయాడు, జిప్పు తీసి పోజ్ చేయండి అంతే. దానిపైన ఫోటో పైన ఇంకా పాలు లేకపోతే ఏం చేస్తాం? ఇంకా పోయిండి అంతే, ఇంకేం చేస్తాము? ఇంకా 60 మందిలో 30 మంది పోయాడు, జిప్పు తీసి పోజ్ చేయండి అంతే. దానిపైన ఫోటో పైన ఇంకా పాలు లేకపోతే ఏం చేస్తాం? ఇంకా పోయిండి అంతే, ఇంకేం చేస్తాము? వద్దులే అంత ఆడొద్దులే, అంత పెద్ద స్నానం మనం అదే వద్దులేనా షేకాలు బేషేక్. సరేలే, ఇంకా టైం అవుతుందిలే అవన్నీ. ఇంకా పోయిరండి, నేను మళ్ళా కలుస్తా, రేపు కలుస్తాలే. ఓకే, మంచిదినా? పని అయిపోయింది కదా? అయిపోయింది. ఏ కొట్లమూడ ఏ కానాకలా నీకేమన్నా అవలా నీకే చూసారా సార్ డబుల్ యాక్షన్? ఏమైంది? ఏ ఉత్తరం ఏమన్నా దాని మీద ఫోటో మీదకి ఇట్లా వేవ దొరకలేదంటే ఏ మళ్ళా ఎవడు పాల్పోతే వాళ్ళు ఉత్సవం ఇస్తాము మళ్ళా. అయ్యి 60 మంది ఉన్నారు. మనకి అభిషేకం అంటే వాళ్ళు అభిషేకము, నా బొంగుల అభిషేకం నీకు మొత్తం అంతా. అది పాలాభిషేకము, ఇది వేరు. మళ్ళా సైతం మళ్ళీ మనం పేరు చెప్పి మనం కలిపిరండి. మళ్ళా నీ పేరంగా చెప్పనాడా, నా పేరు ఎత్తా దగ్గర నేను ఆపించాను చెప్తా. నీ పేరంగా చెప్పనాడా, నా పేరు ఎత్తా దగ్గర నేను ఆపించాను చెప్తా. మళ్ళీ ఇంత పోటు పోగడైతే నువ్వే ఆపాల్సింది. ఆపాల్సింది నా బొంగ ఇప్పుడు మళ్ళా అత్త ఏమనుకోండి మళ్ళా. బాల్యనాయాలరా నువ్వు, పని అయిపోయినాక. అబ్బా దొంగనా కొడుకు.